ఫ్రెండ్స్, ఇప్పుడైనా వార్త బీజేపీ అమిత్ షాకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో మోడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ హై లెవెల్ మీటింగ్ నిర్వహణ క్రమంలో 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్లోనే పర్యటించనున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యున్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో స్థితిగతులు, కార్యాచరణపై ప్రతి 3 నెలలకోసారి హోంమంత్రి రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆగస్టులో నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత లొంగిపోవాలని, లేకపోతే భయంకర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుందని మావోయిస్టులను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు అమిత్ షా జారీ చేశారు. ఇటీవల మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గడిచిన 3 నెలల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నివేదికను అమిత్ షాకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అందజేశారు. గత రివ్యూ అనంతరం బస్తర్ రేంజ్ పరిధిలో మొత్తం 18 యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు భద్రతా బలగాలు జరిపాయి. 3 నెలల్లో బస్తర్ వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అలాగే 195 మందిని అరెస్ట్ చేయగా మరో 177 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దంతెవాడ జిల్లాలో సింగిల్ ఆపరేషన్లో అత్యధికంగా 33 మంది మావోయిస్టులను భద్రబలగాలు మట్టు పెట్టారు. అయితే ఈ ఏడాది ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా 214 మంది మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు చంపారు. అబుజ్మాడ్ సహా అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు పట్టు బిగిస్తున్నారు. అయితే 2026 మార్చి కల్లా దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హై లెవెల్ మీటింగ్ తర్వాత ఛత్తీస్గఢ్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి అమిత్ షా లంచ్ చేయనున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో మరణించిన జవాన్లకు అమిత్ షా నివాళులు అర్పించనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.